ధురంధర్ సినిమా ఎఫెక్ట్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలుస్తున్నాయా? ఆ రెండు దేశాలు కలిస్తే మరి మన పరిస్థితి ఏమిటి? చైనా, బంగ్లా, పాక్, అమెరికా కలిస్తే మన నేవీ పరిస్థితి ఏమిటి? అసలు 1971లో ఏం జరిగింది? ఇన్ని సంవత్సరాలు మన దేశంలో అడుగు పెట్టలేని పాకిస్తాన్ ఇప్పుడు విశాఖపై కన్నేసిందా? మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? అసలు 1971లో ఏం జరిగింది అని గనక మనం చూసినట్టయితే, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఆ యుద్ధం సమయంలో పాకిస్తాన్కు చెందిన పిఎన్ఎస్ హ్యాంగోర్ టార్పిడోతో దాడి చేసి భారత్కు చెందిన ఐఎన్ఎస్ ఉక్రీని ముంచేసింది. భారత్కు స్వతంత్రం లభించిన తర్వాత ఓ యుద్ధ నౌక మునిగిపోవటం అదే తొలిసారి. అయితే ఈ ఘటన యుద్ధం ఫలితాన్ని మార్చలేకపోయింది. దీని తర్వాత భారత నేవీ పాక్కు ఎరవేసి దాని యుద్ధ నౌక పిఎన్ఎస్ ఘాజీని పేల్చివేసింది. భారత దళాల సామర్థ్యం ముందు నిలవలేక పాకిస్తాన్ కేవలం 15 రోజుల్లోనే తోక ముడిచింది. ఆ యుద్ధం తర్వాత బంగాళాఖాతంలో మళ్ళీ పాక్ నేవీ కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో పాక్ సంబంధించిన నేవీకి సంబంధించిన వాళ్ళు దొరుకుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ కి ముప్పు రానుందా? ఇవన్నీ కనుక చూసినట్లయితే, ఇందాక మీకు చెప్పినట్టుగా 1971లో ఇండియా పాక్ వార్ జరిగినప్పుడు మన దేశం కొట్టిన దెబ్బతోటి పాకిస్తాన్ ఇప్పటి వరకు బంగాళాఖాతంలోకి అడుగుపెట్టే సాహసం చేయలేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మన శత్రు దేశం కన్ను మళ్ళీ మన జలాలపై పడింది. మనం ధురంధర్ సినిమాలో చూసినట్టుగా మన ఏజెంట్లు అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని అన్ని కూడా మట్టుబెట్టారు. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు అలాగే మన ఇండియాలో చేస్తున్నాయా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు బంగాళాఖాతంలో జలాంతర్గాములను మోహరించే ఆలోచన చేస్తుంది పాకిస్తాన్. పాక్ నేవీకి చెందినటువంటి సీనియర్ అధికారి వ్యాఖ్యలతో ఈ విషయం బట్టబయలైంది. పాకిస్తాన్ తమ నౌకాదళంలోని కొత్తగా హ్యాంగోర్ శ్రేణి సబ్మెరైన్స్ చేర్చుకునే ప్రణాళికలను వేగవంతం చేసింది. చైనా నుంచి దాదాపు 8 హ్యాంగోర్ శ్రేణి సబ్మెరైన్లను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల చైనా నుంచి పాకిస్తాన్ చేతికి వచ్చింది. దానికి ఎస్కార్ట్ గా ఉన్న ఫ్లోటిల్లా నౌక కమాండర్ కమోడిన్ ఒమర్ ఫరూకీ మార్గ మధ్యంలో శ్రీలంకలో ఆయన ఆగారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, హ్యాంగోర్ శ్రేణి జలాంతర్గాములతో మా దేశ నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరిస్తుంది. వీటితో మేము బంగాళాఖాతంలోను అలాగే మా సైనిక శక్తి మొత్తం కూడా మోహరించే అవకాశం దక్కుతుంది. ఇవి గేమ్ చేంజర్ సబ్మెరైన్లు అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ హ్యాంగోర్ జలాంతర్గాములను పాక్ బంగాళాఖాతంలో మోహరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వివిధ దేశాల్లో మనకి రోడ్డు మార్గాన ఉన్నటువంటి బోర్డర్లు ఇవన్నీ కూడా తెలుసు. అయితే ఈ సముద్రాల్లో బోర్డర్స్ ఎంతవరకు ఉంటాయి, వాటిలో స్వేచ్ఛగా ఏ దేశాలకు సంబంధించిన నౌకలు ఎంత స్వేచ్ఛగా ఉంటాయి, అలా కాకుండా అన్ని దేశాలకు కలిపినటువంటి కామన్ అయినటువంటి తీర దేశాలు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా అసలు ఎన్ని మైళ్ళ వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారని చూసినట్లయితే, బంగాళాఖాతం ఏ దేశానికి ప్రాదేశిక సముద్రం కాదు. ఇక్కడ భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక తీర దేశాలుగా ఉన్నాయి. తీర ప్రాంతం నుంచి సముద్రం లోపలికి దాదాపు 12 నాటికల్ మైళ్ళ వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. 200 నాటికల్ మైళ్ళ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది. ఈ సరిహద్దులు కనుక దాటితే అంతర్జాతీయ జలాలకి లెక్కలోకి వస్తాయి. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు. భారత్కి ఇది వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. తూర్పు నావల్ కమాండ్ ఇక్కడే ఉంటుంది. మన దేశ అణు జలాంతర్గాములు విశాఖ కేంద్రంగానే రూపొందిస్తుంటాయి. అంతేకాదు, మన జలాంతర్గాములు నిలిపి ఉంచే ఐఎన్ఎస్ వర్ష కూడా ఇదే ప్రాంతంలో ఉండటం గమనార్హం. గతంలో విశాఖలో పాకిస్తాన్ గూఢచారులను అరెస్ట్ చేసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. కీలకమైనటువంటి కమ్యూనికేషన్ లైన్లు అనేకం ఉన్నాయి. బంగ్లాదేశ్ సహా పలు దేశాలతో వాణిజ్యానికి ఇదే కీలకమైన మార్గం.
వాస్తవానికి భారత నౌకాదళ బలం ముందు పాకిస్తాన్ నేవీ ఎందుకు పనికిరాదు? మన దేశం వద్ద శక్తివంతమైన విమాన వాహన నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా ఇలాంటి వాటి కోసం మన దాయాది పాకిస్తాన్ చైనా మీద ఆధారపడుతుంది. మన నౌకాదళ సామర్థ్యాలను కూడా ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉన్నాం. పాకిస్తాన్ నేవీకి చైనా తయారీ టైప్ 054A అలాగే టైప్ 054P ఫ్రిగేట్లు, తుర్కియా నిర్మితం అయినటువంటి మల్జియం కార్వెట్లే ఆధారం. అందువల్ల ఇప్పుడు కొత్త హ్యాంగోర్ శ్రేణి జలాంతర్గాములతో బంగాళాఖాతంలో పరిస్థితులను పాక్ మార్చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఇక్కడ దాయాది మోహరింపులు ఎప్పటికైనా కానీ భారత్కు చికాకు తెప్పించేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు బద్ధశత్రువులైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ విధంగా బలపడుతుంది కనుక మనం చూసినట్టయితే బంగాళాఖాతంపై పాక్ ఆశలు బయటపడటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 1971 యుద్ధం తర్వాత ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసింది. అయితే 2024 సంవత్సరంలో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత పాకిస్తాన్ ఆ దేశానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. మనం ఒకటి, ఎప్పటికైనా కానీ మనం ఇండియాని మట్టు కనిపించాలనే లక్ష్యాన్ని ఈ రెండు దేశాలు కూడా ఒకళ్ళొకళ్ళు నూరిపోసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలవడం, అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం పెరగడం, సైనిక సహకారం బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరాచీ, చట్టోగ్రామ్ మధ్య తొలిసారి నేరుగా సముద్ర మార్గంలో వాణిజ్యం కూడా మొదలైంది. ఇక గత ఏడాది నవంబర్ లో పాకిస్తాన్ యుద్ధ నౌక అటువంటి పిఎన్ఎస్ సైఫ్ 4 రోజుల పాటు చట్టోగ్రామ్ తీరంలో మోహరించడం గమనార్హం. అసలు ఈ హ్యాంగోర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ జలాంతర్గామి చైనా అభివృద్ధి చేసింది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. సాధారణ డీజిల్ అలాగే ఎలక్ట్రికల్ సబ్మెరైన్లతో కనుక పోలిస్తే ఇది ఎక్కువ కాలం పాటు నీటి లోపల ఉండగల సామర్థ్యం ఉంది. దీంతో ఈ జలాంతర్గామిని గుర్తించి ట్రాక్ చేయడం అంత సులభం కాదు. 1971 తర్వాత అరేబియా సముద్రానికే పరిమితమైనటువంటి పాకిస్తాన్ తమ నౌకాదళ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అధునాతన ఆయుధాలను సంతరించుకుంటుంది. మొత్తంగా 8 హ్యాంగోర్ శ్రేణి సబ్మెరైన్లు దాయాది తమ నేవీలో చేర్చుకుంటుంది. సో ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే మన భారతదేశం రేపు ఏ విధంగా స్టెప్ తీసుకోబోతుంది, అలాగే ఇటు గగనతలం మీద మనం పట్టు సాధిస్తూ ఉన్నాం, మరి ఇటు నేవీ పరంగా జలాంతర్గాముల పరంగా కూడా మనం పట్టు కనుక సాధించినట్లయితే ఎన్ని బంగ్లాదేశ్, పాకిస్తాన్లు చేరినా గానీ మన దేశాన్ని ఏమీ చేయలేరు. దానితోటి ఈ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్లో మారినటువంటి పరిస్థితులను కనుక చూసినట్టయితే అక్కడికి వచ్చిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను అనేక మందిని మోడీ ప్రభుత్వం ఏరివేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు ఒకటయ్యి మన మీద కనుక యుద్ధం ప్రకటిస్తే మన పరిస్థితి ఏమిటి అనేది మాత్రమే ఆలోచించాలి. ఏదేమైనా కానీ మన దగ్గర మంచి సామర్థ్యం ఉన్నమాట మాత్రం వాస్తవం. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఏది ఏమైనా కానీ ఈ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే ముప్పు అంతా ఇంత కాదు. మరి ఆంధ్రప్రదేశ్ ఓ పక్క అభివృద్ధి చేయాలని చూస్తున్న బాబు సర్కార్, అలాగే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి ఏంటి అనేది కనుక చూస్తే రేపు మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.